ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్లో ఒక్క నంబర్నైతే చూస్ చేసుకోండి. మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ నంబర్నైతే చూస్ చేసుకున్నారో, ఇక చూస్తూ ఉండగానే వాళ్ళు అసలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, వాళ్ళ మనసులో మీరు ఉన్నారా లేదా, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుందాం. మీ ముందు 3 నంబర్స్ అయితే ఉన్నాయి కదా. ఈ మూడిటిలో నుండి ఒక్క నెంబర్నైతే మీరు ఎంచుకోవచ్చు. మీకు నచ్చిన పేరు ఎవరైనా సరే, అది ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ భార్య లేదా భర్త కానీ, ఎవరి గురించి అయితే తెలుసుకొని మీరు ఒక నెంబర్నైతే చూస్ చేసుకోండి. ఇక వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, మీకోసంగా ఏం కోరుకుంటున్నారో, ఇలా అన్నీ కూడా తెలుసుకుందామన్నమాట. మీకు ఏ నెంబర్ అయితే అట్రాక్టివ్గా ఉంటుందో ఆ నెంబర్ని తలుచుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోయేదైతే మాత్రం జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు అన్నమాట. కాబట్టి అందరూ కూడా ఒక పాజిటివ్గా తీసుకోండి, అలానే ఎంటర్టైన్మెంట్గా కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక ఒక్కసారి ఓం నమ శివాయని తలుచుకొని ఈ మూడిట్లో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. కోరుకున్నారా? ఇక ముందు మొదటి నెంబర్. ఎవరైతే ఈ మొదటి నెంబర్ చూస్ చేసుకున్నారో, ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ నెంబర్ తాకారో, వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఆ వ్యక్తికి ఒక కోరిక, ఆ వ్యక్తికి చాలా ఇంపార్టెంట్గా మిమ్మల్ని మీరు భావిస్తున్నారు. వారి మనసు ఎక్కడా కూడా ఉండడం లేదు. వారు మీ చుట్టూనే వారి మనసంతా తిరుగుతుంది. ప్రతి నిమిషం కూడా వాళ్ళు మిమ్మల్నే ఆశపడుతూ ఉన్నారు. భగవంతుణ్ణి మీ గురించే ప్రార్థిస్తూ ఉంటారు. మీకోసం ఒకవేళ వాళ్ళు ఏదైనా తెలిసి కానీ, తెలియక కానీ, అనుకోకుండా తప్పు చేసినా కూడా దానికోసం వాళ్ళు భగవంతుణ్ణి క్షమాపణ కోరుతున్నారు. మీరు కూడా వాళ్ళని క్షమిస్తారని అనుకుంటున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్లో ఏదో బోరింగ్ అయితే ఉంది. చాలా రోజుల నుంచి కొత్తగా అయితే ఏమీ లేదు. రిలేషన్షిప్ అయితే చాలా బోరింగ్గా ఉంది. ఇద్దరి మధ్యలో ఏవో మాట పట్టింపులు జరుగుతూ ఉన్నాయి. మీరు అమ్మాయి అయితే మీ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు, మీ వస్త్రధారణ మార్చుకోవచ్చు. ఏదైనా సరే కొత్తగా ట్రై చేయండి. ఓపెన్ అప్ అయితే మాత్రం అవ్వాలి. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో రోజుల నుండి వారు మీకు ఒక మాటని చెప్పాలి అని, ఓపెన్ అవ్వాలని ఆశపడుతున్నారు. కానీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఆ వ్యక్తి తెలిసైతే ఏ తప్పుని చేయలేదు. ఏదో తప్పైతే జరిగిపోయింది. దానివల్ల వాళ్ళు బాధపడుతున్నారు. మీరు కూడా ఆ కారణం వల్లే బాధపడుతున్నారు. ఆ వ్యక్తికి అర్థమవుతుంది వారు ఏం చేశారు అని, అది తప్పు చేశారు అని. వాళ్ళు భగవంతుణ్ణి కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. నా తప్పును క్షమించమని వారి తప్పు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీ నుంచి అదే ప్రేమను కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. పాస్ట్లో ఏదో జరిగిపోయింది, ఏదైనా గొడవ జరిగిపోయి ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయి ఉండొచ్చు. మీ పార్ట్నర్ దాని నుండి బయటకు రావాలి అని అనుకుంటున్నారు. మీ ఇద్దరూ కూడా ఒకరినొకరు చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నారు. కానీ మనసులో కాస్త కోపం అయితే ఉంది. చాలా త్వరగా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. చాలా కోపం ఉన్న వ్యక్తులు. మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. పాత విషయాలన్నీ మర్చిపోయి ఈ రిలేషన్షిప్లో ముందుకి సాగాలి అని ఆ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారు. వారు మీతో కలిసి కొత్త ప్రారంభాన్ని కోరుకుంటున్నారు. వారు మీకు ఏదైతే ప్రేమను ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నారో వారు మీకు ఆ ప్రేమను ఇవ్వలేదు. ఆ ప్రేమను ఇంతకుముందు ఇవ్వలేకపోయాను అని, ఆ ప్రేమను ఇప్పుడు ఇవ్వాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఎవరి గురించి అయితే మీరు ఈ 1వ నెంబర్ చూస్ చేసుకున్నారో వారు మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మీ అందాన్ని కూడా ఇష్టపడుతున్నారు. వారికి ఎప్పుడు వివాహం అనే ఆలోచన వచ్చినా సరే వారికి ముందు మీ మొహమే కనిపిస్తూ ఉంటుంది. వారు మీతో వారి పిల్లల్ని కూడా ఊహించేసుకుంటున్నారు. మిమ్మల్ని మంచిగా వివాహం చేసుకోవాలనుకుంటున్నారు. కుటుంబాన్ని ఏర్పరచుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారి దృష్టిలో మీరు చాలా అందమైన వారు, ప్రత్యేకమైన వారు. మీ ఇన్నర్ బ్యూటీని కూడా వాళ్ళు చాలా ప్రేమిస్తూ ఉన్నారు, ఇష్టపడుతున్నారు. ఇక మీ పార్ట్నర్ అయితే కొన్ని తప్పులనైతే చేస్తూ ఉన్నారు. వారు ఇదివరకు కొద్దిగా ప్రయత్నాన్ని కూడా చేశారు మీ దగ్గరకు రావడానికి. కానీ వారికి తెలుసు వారి కోపంతో, ఈగోతో, వారి యాటిట్యూడ్ వలన వారు ఎలాంటి తప్పు చేశారంటే మీరు చాలా బాధనైతే అనుభవించారు. వారు ఇప్పుడు వారి కోపాన్ని వారికి వారే కంట్రోల్ చేసుకునే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. వారు ఎక్కువగా భయపడుతున్నారు కూడా. వారి కంఫర్ట్లో నుండి బయటకు రావడానికి వారు సిద్ధంగా లేరు. వాళ్ళకి భయం వేస్తుంది. వారు ముందుకి సాగలేకపోతున్నారు.
ప్రతిరోజు కూడా వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారు. భగవంతుడా అంతా మంచిగా చేయి, నా ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నారు. వారికి తెలుసు వారు ఏ పని కూడా సరిగ్గా చేయడం లేదని. భగవంతుడిపై భారాన్ని వేస్తున్నారు. ఈ రిలేషన్షిప్లో అయితే కొత్త ధనాన్ని తేవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారికి మాత్రం వారు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారు. మీరు వారిని ఇష్టపడుతున్నారు. ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే చాలా ఉంది, కానీ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. సో ఇది అండి మొదటి నెంబరు. ఈ నెంబర్ మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నెంబర్, ఎవరైతే ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ రెండో నెంబర్ తాకారో ఇక వాళ్ళు మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు. వారు మిమ్మల్ని కలుసుకోవాలని చాలా ఆశపడుతున్నారు. ఇక ఎంతో అందమైన డేట్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. చాలా త్వరగా మిమ్మల్ని కలుసుకోవాలని ఎన్నో ప్లానింగ్లు అయితే చేసుకుంటున్నారు. మీతో డేట్ ఎలా చేయాలి అని చెప్పి అందంగా చాలా ఇష్టపడుతూ ఆసక్తికరంగా ఉన్నారు. ఆ వ్యక్తి మీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ చాలా సమయాన్ని వాళ్ళు గడిపేశారు. మీ కళ్ళు వాళ్ళకి చాలా అందంగా కనిపిస్తున్నాయి. మీ కళ్ళే కాదు, మీరు మొత్తం కూడా చాలా అందంగా ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీతో ఏకాంతంగా గడపాలని ఆశపడుతున్నారు. ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. అంటే చెడ్డ ఆలోచనలతో మిమ్మల్ని ఏదో చేయాలనే భావన అయితే ఏమీ లేదు. కానీ వారు వారి స్వార్థం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. వారు మిమ్మల్ని బయటకు తీసుకెళ్లాలి అనుకోవడంలో కాస్త స్వార్థమైతే ఉంది. ఎందుకంటే వారు మిమ్మల్ని తనవారిగా చేసుకోవాలని ఆశపడుతున్నారు. అక్కడ మళ్ళీ వివాహం అయితే లేదు. త్వరలోనే చాలా అందమైన డేట్కి మీరు వెళ్ళబోతున్నారు. వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే ఉంది. వారి లైఫ్లో వారికి ఎవ్వరూ ఇవ్వని సపోర్ట్ కూడా లభించడం లేదు. ఆ వ్యక్తికి మీరు చాలా సపోర్ట్ చేశారు. అది ఫైనాన్షియల్గా అయి ఉండొచ్చు, ఎమోషనల్గా కూడా అయి ఉండొచ్చు. ఎమోషనల్ సపోర్ట్, ఒక ధైర్యం అదైనా మీరు ఇచ్చి వాళ్ళకి తోడ్పడ్డారన్నమాట. వాళ్ళు మీ జీవితంలో మీకు ఎంతో తోడుగా ఉన్నారు. మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అవును, మీ గురించి ఆ వ్యక్తి ఎప్పుడు మీ గురించే ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నారు. అయితే మీరు ఒక విషయం గురించి బాధ పెట్టారు. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మనసులో ఏదో మనస్పర్ధలు. దానివల్ల మీరు ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారంటే ఎవ్వరితోనూ కూడా మాట్లాడడం లేదు. ఎప్పుడు కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నారు. మీరు ఎవరిని కలవడానికి ఇష్టపడడం లేదు. కేవలం ఒంటరిగా ఉండడానికి మీరు ఇష్టపడుతున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఆ విధంగా మాటలు అన్నారు. అవన్నీ మీ మనసులో నాటుకుపోయాయి. ఆ వ్యక్తి మాటలకి మీ మనసు ముక్కలైపోయింది. మీరు ఒంటరిగా చాలా సాడ్గా ఉంటున్నట్లు అనిపిస్తుంది. మీకు మీరు వారిని అనుమానిస్తూ ఉన్నారు. వారు కూడా మిమ్మల్ని అనుమానిస్తున్నారు. ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్గా ఉన్నారో, మీ లవ్ పార్ట్నర్గా ఉన్నారో వాళ్ళు చాలా ఈగో ఉన్న వ్యక్తి. మీరు ఎప్పుడూ కూడా ఆన్లైన్లో ఉంటారు. ఎదుటి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఆ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా వాళ్ళు తెలుసుకోవాలని ఎప్పుడూ ఆశపడుతూ ఉన్నారు. ఇక మీపై ఎప్పుడూ కూడా ఒక కన్ను వేసి ఉంచుతారు. ఈగో వాళ్ళని మీ ఇద్దరి మధ్యలో మాట పట్టింపులు అనేవి వస్తూ ఉన్నాయి. ఇక ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చారు. ప్రతి దానికి కంగారే. ఒక్కొక్క అడుగు చాలా స్పీడ్గా, చాలా త్వరగా ముందుకేస్తూ వెళ్ళిపోతున్నారు. అలానే మీతో ఫిజికల్ రిలేషన్ కోసం చాలా ప్రయత్నాలు అనేటివి చేశారు. ప్రతి దానికి కూడా చాలా కంగారు పడ్డారు. మిమ్మల్ని పూర్తిగా తన వాళ్ళుగా చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మిమ్మల్ని దక్కించుకోవడం కోసం వారికి ఒక కోరిక కానీ, వారి మనసులో పెద్దగా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఏమీ లేవు. మీరు వారి కోరిక, వారి కళ, మిమ్మల్ని ఎప్పుడూ కూడా వారి వారి స్వప్నంలో చూసుకుంటూ ఊహించుకుంటూ ఉంటారు. బయటకు తీసుకుని వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీరు దానికి సపోర్ట్ చేయకపోతే వారు చాలా సాడ్ అయిపోతారు. కానీ వారి మనసులో ఎమోషన్స్ మాత్రం ఎక్కడా కనపడడం లేదు. మిమ్మల్ని తాకడానికి మాత్రం వాళ్ళు చాలా చాలా కళ్ళు కంటూ ఉన్నారు. పగలు రాత్రి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు ఆ వ్యక్తికి, మీరు ఆ వ్యక్తికి చాలా ఇష్టం. కానీ ఎమోషన్స్ మాత్రం ఏమీ లేవు. ఆ వ్యక్తి లైఫ్ టైం మీతో ఉంటారు అనడానికి ఏ గ్యారంటీ కూడా ఇక్కడ లేదు. మీ బ్యూటీని లేదా మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. ఇప్పటి వరకు మీ జీవితంలో అలా జరిగిపోయి ఉన్నట్లయితే మీరు చాలా
చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. పగలు రాత్రి మీ గురించి ఆలోచించి పిచ్చివాళ్ళు అయిపోతున్నారు. మీ బ్యూటీ గురించి లేదా మీ బాడీ గురించి మీ ఎదురుగా వాళ్ళు ఏమీ ఆలోచించకపోయినా వారి మనసులో మాత్రం ఎప్పుడు ఇవే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఎమోషన్స్ మాత్రం ఏమీ లేవు. ఇద్దరి మధ్యలో చిన్న గొడవలైతే వచ్చేశాయి. ఆ వ్యక్తి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ అతి త్వరలోనే మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి మీ దగ్గరకు ఎప్పుడు వస్తున్నా మీకు భయం వేస్తుంది. మీకు మంచిగా అనిపించదు. ఏదో అనీజీగా ఫీల్ అవుతారు. ఏదో భయము, ఏదో అనీజీనెస్. వారు మిమ్మల్ని కావాలని కోరుకుంటున్నారు. అంతేకాని వారి మనసులో ప్రేమ మాత్రం అస్సలు కనిపించడం లేదు. మీకు చెడు కూడా ఏమీ చేయాలని అనుకోవడం లేదు. వారిని మంచివారిగా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇక తన స్వార్థంతో మిమ్మల్ని వెర్రివాళ్ళని చేయాలని చూస్తున్నారు. మీ నుంచి లాభాలను పొందాలని వాళ్ళు ఆశపడుతున్నారు. మీ అందానికి వాళ్ళు ముగ్ధులైపోతున్నారు. మీరు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తి మీ జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ త్వరగా వెనక్కి వచ్చేస్తారు. వారికి అట్రాక్షన్ అనేది చాలా ఉంది. మిమ్మల్ని వదిలి ఉండలేరు. అందుకే వాళ్ళు వెనక్కి వస్తారు. చాలా అట్రాక్షన్ ఉంది మీ మీద వారికి. మనసులో ప్రేమ మాత్రం లేదు. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక చివరిగా 3వ నెంబర్. మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ 3వ నెంబర్ అయితే చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకుందాం. వారి కోసంగా ఎవరి గురించి అయితే తలుచుకొని మీరు ఇప్పుడు ఈ నెంబర్ని అయితే చూస్ చేసుకున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు మీ గురించి కూడా ఆలోచిస్తూనే ఉన్నారు. ఇక అలానే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక తప్పు జరిగింది. ఆ వ్యక్తిపై మీకు విశ్వాసం లేకపోతే మీరు చాలా విశ్వాసాన్ని ఉంచాలి. ఆ వ్యక్తి పైన వారు మీ చెడుని ఏమాత్రం కోరుకోవడం లేదు. మీతో గొడవ పడుతూ ఉన్నా కూడా మీకు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. అదంతా కూడా మీ మంచి కోసం మాత్రమే. అన్నిటికంటే ముందు మీరు ఆ వ్యక్తిని నమ్మాలి. మీ ఇద్దరికి ప్రేమ అయితే చాలా ఉంది. మరి ఎవరి గురించి అయితే మీరు ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఎమోషనల్గా కూడా వారు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. ఇక వాళ్ళు అనుకుంటున్నారు వారి దగ్గర మీరు ఏదో దాచిపెట్టారు అని. మీరు మనసు విప్పి వారితో మాట్లాడడం లేదని, ఆ వ్యక్తితో అన్ని విషయాలు ఏవీ షేర్ చేసుకోవడం లేదు అని. వాళ్ళు నిజం తెలుసుకోవడానికి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రేమకు మాత్రం ఏమీ లోటు లేదు. ఈ రిలేషన్షిప్లో వారు మీకోసం అయితే ఇప్పటి వరకు ఏమీ ఇవ్వలేదు. ఏదైనా మీకు ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ మీరు వారిపై విశ్వాసాన్ని ఉంచడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు. మీకు ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిపై అనుమానంతో ఉంటారు. ఆ వ్యక్తి కోరుకుంటున్నారు మీరు వారిపై నమ్మకంతో ఉండాలని. వారి ప్రేమ నిజమైనది. వారు మిమ్మల్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని కలవడానికి రావాలని కోరుకుంటున్నారు. మీకోసం పరితపించిపోతున్నారు. మిమ్మల్ని కలవాలని, డేట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఇద్దరి మధ్యలో ఏదైతే మనస్పర్ధలు వచ్చాయో వాటిని దూరం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనసుతో మనసును జోడించి వారి మనసులో ఏమవుతుందో మీరు తెలుసుకోవాలి. మీ మనసులో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియాలి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇక్కడ భయపడాల్సిన అవసరమైతే ఏమీ లేదు. మీరు అడ్జస్ట్ అవడానికి సిద్ధంగా లేకపోయినా, వారు కూడా ఏదైనా కారణాల వల్ల అడ్జస్ట్ అవడానికి సిద్ధంగా లేకపోయినా సరే, ఈ రిలేషన్షిప్లో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవ్వడం అనేది ఖచ్చితం. ఈ విషయం మీరిద్దరూ కూడా ఒకరి కోసం ఒకరైతే చాలా పర్ఫెక్ట్. మీరు అడ్జస్ట్ అవ్వకపోయినట్లయితే ఒకరికొకరు దూరం అవ్వాల్సిందే. అహంకారం మీ మధ్యలో అడ్డు వస్తుంది. మరి మీతో ఏదో మాట్లాడి ఉన్నారు. ఆ మాటల వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు. దానివల్లే మీరు వారితో మాట్లాడడం మానేశారు. ఏదో విషయం అయితే మీ ఇద్దరి మధ్యలో జరిగింది. వాళ్ళు అనుకుంటున్నారు ఏదో తప్పు జరిగిపోయింది, కానీ అది ఆ తప్పుని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు వాళ్లపై విశ్వాసాన్ని ఉంచాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. విశ్వాసమే లేనప్పుడు, నమ్మకమే లేనప్పుడు జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలి అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ వారి కోసం ఎంతైతే బాధపడుతున్నారో అక్కడ ఆ వ్యక్తి కూడా అంతే బాధపడుతున్నారు. వారు ఏమీ సంతోషంగా లేవు. వారేమీ పార్టీలు చేసుకోవడం లేదు. సంతోషంగా లేరు. వారు కూడా అనుక్షణం ఏడుస్తూనే ఉన్నారు. ఇద్దరూ కూడా చాలా బాధపడుతున్నారు. కాంప్రమైజ్ అవ్వాలి అని అనుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి దానికి అంగీకరించకపోవచ్చు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు మీరు అంగీకరించకపోవచ్చు.
సో ఇలా ఇద్దరి మధ్యలో ప్రస్తుతానికి దూరమైతే ఉంది. కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీకు ఏదైనా బహుమతిగా ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు. కానీ ఇద్దరిలో మెచ్యూరిటీ అనేది అస్సలు లేదు. ఆ వ్యక్తి లోపల చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. మొదట్లో ఆ రిలేషన్షిప్లో అతను అంత సీరియస్గా అయితే లేరు, కానీ ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు వారిది ఒకే మాట, వారిపై మీరు విశ్వాసాన్ని ఉంచాలి. వారికి మెచ్యూరిటీ అనేది ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. ఈగోల కారణంగా రిలేషన్షిప్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అంతే, అక్కడైతే ఇంతకు మించి ఏమీ లేదు. వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, మీరు వారిని ప్రేమిస్తున్నారు. ప్రేమించాలని, ఎప్పుడూ మీ బంధం ఇలానే ఉండాలి అని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు కూడా. సో విన్నారు కదండి, ఇది 3వ నంబర్ తాకిన వాళ్ళకి. ఈ 3వ నంబర్ కూడా మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఈ 3 నంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నదో నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మీకు నచ్చిందా లేదా అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.